హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్‌ని ఈరోజు పోలీసులు విచారణకైతే పిలిచారంట భయ్య. అసలు విచారణలో ఏం జరిగింది? ఎన్ని క్వెషన్స్ వేశారు? అల్లు అర్జున్ అన్న మళ్ళీ జైలుకి వెళ్తాడా? లేదా? అనేదన్నమాట ఈ వీడియో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలోకి ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అన్నని ఈరోజైతే విచారణకైతే పిలిచారంట భయ్య. విచారణలో కొన్ని క్వెషన్‌లు అయితే అడిగారంట. దాంట్లో కొన్ని అయితే ఇప్పుడైతే చెప్తాను. దీంట్లో ఫస్ట్ అనమాట అల్లు అర్జున్ అన్నకి ముందే తెలుసంట. ఏంటి ఈ పర్సన్ చనిపోయారు అని. ఎలా పోలీసులు అయితే చెప్పారంట. అయితే అల్లు అర్జున్ అన్న నాకు చెప్పలేదని చెప్పాడు. అయితే సంధ్యా థియేటర్‌లో అనమాట పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ అయితే చూశారంట. దాని కారణంగా అల్లు అర్జున్ అన్నని దాదాపు 3, 4 టైమ్స్ అయితే చెప్పారంట భయ్య. ఈ రకంగా పర్సన్ చనిపోయారు, మీరు రండి రండి అని. అయినా సరే అల్లు అర్జున్ అన్న నెగ్లెక్ట్ చేశారంట. అయితే ఇంకా సేపు ఉంటా అని అయితే చెప్పారంట. దాని తర్వాత వెళ్తూ వెళ్తూ రోడ్ షో కూడా చేశారంట భయ్య. రోడ్ షో చేయాలంటే చాలా పర్మిషన్లు అయితే కావాలంట. ఇలా వెళ్తున్నాను, ఇలా కొద్దిగా సెక్యూరిటీ కావాలని చెప్పారంట పోలీసులకి. అయినా అది కూడా చెప్పలేదు అల్లు అర్జున్ అన్న. అదే కాకుండా వెళ్తూ వెళ్తూ అనమాట చాలామందికి టాటా, హాయ్, బాయ్ అందరికి మాట చేతులైతే ఊపారంట. ఇది కూడా అడిగారంట పోలీసులు. అదే కాకుండా పర్సన్ అయితే చనిపోయారు భయ్య. అయితే ఆ పర్సన్‌కి అనమాట తొందరగా రియాక్ట్ అవ్వాలి. అవ్వకుండా నాకు తెలియదు, నాకు 5 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత తెలుసు అననమాట అల్లు అర్జున్ అయితే చెప్పాడంట భయ్య. అదే కాకుండా అప్పుడే చెప్పారంట పోలీసులు. అయినా సరే అల్లు అర్జున్ అన్న సోషల్ మీడియాలో లేట్‌గా రియాక్ట్ అయ్యారంట. అదే కాకుండా ఈ అల్లు అరవింద్ గారు కూడా కొన్ని అబద్ధాలైతే చెప్పారు. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు. అసలు మేము ఎంజాయ్ చేయట్లేదు. 'పుష్ప' మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా మాకు ఎటువంటి సంతోషం లేదు అనైతే చెప్పారట అల్లు అరవింద్ గారు. అయితే దాని గురించి కూడా కొన్ని వీడియోలైతే వచ్చాయి. అల్లు అరవింద్ గారు చెప్పింది మొత్తం అబద్ధాలే అని. అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనమాట కొన్ని విషయాలైతే మాట్లాడారు. దాని గురించి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారంట. అసలు ప్రెస్ మీట్ పెట్టకూడదంట భయ్య. జైలుకెళ్ళి వచ్చిన మనిషి అసలు కెమెరాకి దూరంగా ఉండాలంట. అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది మొత్తం కరెక్ట్ కాదు అని అయితే చెప్పారు. అయితే అల్లు అర్జున్ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. ఏంటంటే నాకు లేట్‌గా తెలిసింది. అదే కాకుండా నేను ఇలా జరుగుతుంది ఊహించుకోలేదు. అదే కాకుండా ఇంకొన్ని విషయాలైతే చెప్పారు. అయితే 'పుష్ప' మూవీ బ్లాక్ బస్టర్ అయింది మేము సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఏదేదో అయిపోతున్నా అననమాట అల్లు అర్జున్ అయితే చెప్పాడు. చెప్పింది మొత్తం అబద్ధమేననమాట. సోషల్ మీడియాలో చాలా వీడియోలైతే వచ్చాయి భయ్య. ఆ రకంగా అల్లు అర్జున్‌కి ఈ రకంగా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అననమాట. మనైతే క్వెషన్ చేశారు. ఇప్పుడు పోలీసులు కూడా క్వెషన్ చేస్తున్నారు. అదే కాకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టడం తప్పే. అదే కాకుండా ఒక పర్సన్ చనిపోయారు. వాళ్ళకనమాట 25 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ మీరు ఇచ్చింది 10 లక్షలే. ఇది అందరికీ తెలుసు. దాని తర్వాత మేము ఈ విషయం టైప్ చేయగానే మీరిప్పుడు ఈ రకంగా 25 లక్షలు ఇస్తాం, ₹1,00,00,000 ఇస్తాం అనైతే చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అనమాట అల్లు అర్జున్ అయితే క్వెషన్ చేశారంట భయ్య. ఈ రకంగా అల్లు అర్జున్ అన్న తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు అని కూడా పోలీసులు అయితే చెప్పారంట భయ్య. అదే కాకుండా అల్లు అర్జున్ అన్న దీనికనమాట కొన్ని క్వెషన్‌లకనమాట ఆన్సర్ అయితే చెప్పాడు. కొన్ని క్వెషన్‌లకనమాట ఈయన చెప్పలేదంట. మౌనంగా ఉన్నారంట. ఈ రకంగా అల్లు అర్జున్ చెప్పాలి. కాకపోతే పోలీసులు చెప్పిన దానికి కూడా పూర్తి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి కూడా నేనసలు ఏం చేయలేదు. నాలాంటి పర్సన్‌ని ఈ రకంగా చెప్తారా? నన్ను అవమానించినట్టే అననమాట చెప్పడం పూర్తిగా తప్పు అననమాట పోలీసులైతే ఈ రకంగా అయితే అల్లు అర్జున్‌ని 3:30 గంటల సేపు అయితే క్వెషన్ చేశారు భయ్య. అయితే అల్లు అర్జున్‌కి ఇప్పుడు బెయిల్ వస్తుందా? రాదా? అనేది మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ అన్నకి బెయిల్ తప్పకుండా వస్తుంది భయ్య. దాదాపు విచారణలో తెలిసిందేంటంటే అల్లు అర్జున్‌కి ఇప్పుడే అసలు పోలేడు. కాకపోతే కొన్ని రోజులనమాట ఇలా తిరగాల్సి వస్తుందంట. అయితే అల్లు అర్జున్ అన్న జైలుకైతే వెళ్ళడు భయ్య. ఇదైతే ఖాయం. కాకపోతే అల్లు అర్జున్ అన్న చాలా పెద్ద స్టారే. కాకపోతే లేట్‌గా రియాక్ట్ అవ్వడం వల్ల పోలీసులు ఈ రకంగా అయితే రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే పోలీసులు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్టే. తెలంగాణ పోలీసులు అంటే అందరికీ భయం ఉండాలి అనైతే ఇంకొంతమంది ట్విట్టర్‌లో అనమాట ట్వీట్ చేస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ అన్న చాలా పెద్ద స్టారే భయ్య. కానీ అబద్ధాలు చెప్పడం ఆయన చేసిన మొదటి తప్పు అనమాట చాలామంది అయితే రేస్ చేస్తున్నారు ఈ క్వెషన్‌ని. అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ అయితే ఇప్పుడే వెళ్ళడు భయ్య. కానీ అల్లు అర్జున్ అన్న అబద్ధాలు చెప్పాడు అని ప్రూవ్ అయితే అయింది భయ్య. అయితే ఈ విషయం గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉండాలి కదా ప్లీజ్.